ఇటీవల రోజుల్లో దాంపత్యం అన్న మాట విలువే లేనిదిగా అయిపోతుంది. ఎక్కడ చూసినా విడాకుల కేసులే అధికమవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ వృద్ధ జంటను చూస్తే భార్యాభర్తల బంధం అంటే ఇది కదా అనిపిస్తుంది. ప్రేమ అనే ఒక్క పదం ఇరువురి మధ్య ఉంటే ఎలాంటి వైకల్యాన్నైనా జయించవచ్చు అనిపిస్తుంది. ఈ ఏజ్లో తమ కాళ్ళపై తాము నిలబడాలనే తపనతో ఆ జంట పడుతున్న పాటలు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక వారితో ఇన్స్టాగ్రామ్ బ్లాగర్ సిద్ధేష్ లోకారే మాటలు కలిపి ఆ సంభాషణ నెట్టింట వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వృద్ధ జంట కథ నెట్టింట వైరల్గా మారింది. భీమ్రావు శోభా దంపతులతో బ్లాగర్ సిద్ధేష్ సంభాషిస్తూ మీకు ఎప్పుడు పెళ్ళయిందని ప్రశ్నించారు. వారు 1982లో పెళ్ళయిందని బదులిచ్చారు. 3 దశాబ్దాలకు పైగా కలిసే ఉన్నామని అన్నారు. అయితే ఇక్కడికి ప్రతిరోజు వచ్చి స్నాక్స్ అమ్ముతామని, ఎవరైనా స్నాక్స్ స్వీట్లు కావాలని ఆర్డర్ చేస్తే ఇంటికి కూడా వెళ్ళి డెలివరీ చేస్తామని చెప్పారు. భీమ్రావు తాను 2 ఏళ్ల వయసులో చూపు కోల్పోగా భార్య శోభకు ఒక చేయి సరిగ్గా లేదు. అయినా ఇరువురు ఎంతో అన్యోన్యంగా ఉంటామని చెప్పారు. రోజువారీ పనులను ఎలా ఇరువురు చకచకా చేసుకోగలరో కూడా వివరించారు. అంతేకాదు భీమ్రావు తనకు చూపు లేకపోయినా తన భార్యకు వంట చేయడంలో సహకరిస్తాడట. పైగా కూరగాయలు కట్ చేయడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉందని భర్తపై ప్రశంసల జల్లు కురిపిస్తుంది శోభ. ఆ జంటని బ్లాగర్ సిద్ధేష్ ప్రేమంటే ఏమిటి అని అడగ్గా వారు ఒకరికొకరు అని గొప్పగా సమాధానమిచ్చారు. యువతకు వీరిచ్చే సందేశం ఏమిటని అడిగితే కష్టపడితే దేన్నైనా పొందగలం, అలాగే నీ కోసం బతకడం కాదు, ఇతరుల మేలు కోరితే జీవితానికి అసలైన అర్థం అని చెప్పారు. చివరిగా బ్లాగర్ మీకు ఏదైనా కావాలా అని అడగగా ఒక స్టాల్ ఉంటే బాగుండునని, ఇంతలా నిలబడాల్సిన శ్రమ ఉండదని నవ్వుతూ బదులిచ్చారు ఆ దంపతులు. ఈ వీడియో నెటిజన్లను కదిలించింది. ప్రేమకు అసలైన నిర్వచనం ఆ దంపతులు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. మృత్యువు ఎటు నుంచి ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు. అలాంటిది చావు ముఖం ఇలా ఉంటుందా అని ఆ తల్లి కూతుళ్ళు గజగజ వణికిపోయారు కాసేపు. అస్సాం గిజరంగా నేషనల్ పార్కులో జరిగిన ఓ భయానక ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఖడ్గమృగం చూడడానికి ఎంతటి భారీకాయంగా ఉంటుందో అంతే ప్రమాదకరమైంది కూడా. ఉగ్ర రూపంలో అది చేసే దాడి పెద్ద పెద్ద వాహనాలను సైతం కూలదోస్తుంది. అలాంటి జీవి కళ్ళెదుట ఆ తల్లి కూతుళ్ళు ప్రాణభయంతో రోదనలు పెడుతూ కాసేపు గడిపారు. ఇక అయితే మరీ దగ్గరగా ఉండటంతో వేగంగా వెళ్లేందుకు 2 జీపులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో హఠాత్తుగా మలుపు తిరిగిన 2వ జీపు వెనుక నుండి తల్లి కూతుళ్ళు కింద పడిపోయారు. అంతే ఒక్కసారిగా అటు టూరిస్టులు ఇటు తల్లి కూతుళ్ళ అరుపులతో ఆ ప్రాంతం మారుమోగింది. ఆ ఇద్దరికీ అతి సమీపంలోనే ఉన్న ఖడ్గమృగం వెనక్కి తిరిగి వాళ్లను చూసింది. ఈలోపు అక్కడే ఉన్న మరో ప్రయాణికుల జీపు వైపుకు ఇంకో రైనో దూసుకెళ్ళింది. కట్ చేస్తే ఆ తల్లి తన కూతుర్ని అదిమి పట్టుకుని నేలపై పడుకుండిపోయింది. రక్షించమంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఈలోపు ముందుకు వెళ్లిన జీపు నెమ్మదిగా వాళ్ళ దగ్గరకు చేరుకుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బిడ్డతో తల్లి వాహనం ఎక్కేసింది. దీంతో ఖడ్గమృగం దాడి నుండి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. కాస్త దూరంలో మరో టూరిస్ట్ వాహనంలో ఉన్న వ్యక్తి అదంతా చిత్రీకరించడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో పర్యాటకుల భద్రత గురించి చర్చ మొదలైంది. తమ దాకా విషయం రావడంతో అధికారులు వైరల్ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. మరోవైపు ఇలాంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. గిజరంగాలో బగోరి రేంజ్లో ఈ మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. కొమ్ము 57 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది. బరువు 2200 కేజీల నుండి 3000 కేజీల బరువు దాకా పెరుగుతాయి. మొత్తం 5.7, 6.7 ఫీట్లు. అంత భారీ కాయం ఇప్పటికీ గంటకు 25 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. ఇవి బాగా ఈదగలవు కూడా. ఇవి హెర్బివోర్స్, గడ్డి, ఆకులు, పండ్లు తింటాయి. వీటి చర్మం దళసరిగా ఉండి ముడతలతో ఉంటుంది. వీటి జీవితకాలం 40 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీని వరల్డ్ రైనో డేగా నిర్వహిస్తారు. ఈ భూమి మీద 5 జాతుల ఖడ్గమృగాలు ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం అవగాహనగా ఈ రోజును నిర్వహిస్తుంటారు. 2024లో ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ సోషల్ మీడియాలో బాగా పాపులర్. తాజాగా 2024లో నేను ఎంత ఖర్చు చేశాను అనే క్యాప్షన్తో ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన డబ్బులో ఎక్కువ భాగం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించడానికి ఖర్చు చేసినట్టు వెల్లడించారు. అయితే ఒక్క ఏడాదిలోనే తన ప్రయాణాలకు 50 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలిపింది. అంతేకాదు 22 లక్షలతో హుందాయ్ కారు కనుక్కుంది. దీంతో నోరెళ్లబెట్టడం ఫాలోవర్ల వంతైంది.
అంత డబ్బు ఎక్కడి నుంచి నెటిజన్లు వచ్చిందంటూ ప్రశ్నలు కురిపించారు. 1.3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అసలు ఇంతకీ ఈ స్టోరీ ఏంటంటే, ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్కి ఇన్స్టాగ్రామ్లో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తరచూ ట్రావెల్స్ వీడియోను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక రీల్ను షేర్ చేసింది. ఇందులో ఒక ప్రయాణానికి 50 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. గత ఏడాదిలో 6కు పైగా దేశాలను చుట్టి వచ్చిందట. ఇందులో భాగంగా విమాన ఖర్చులకే 5 లక్షలు వెచ్చించినట్టు చెప్పుకొచ్చింది. మిగిలిన మొత్తంలో ఎక్కువ భాగం వసతి, మిగతా ఖర్చులున్నట్లు తెలిపింది. దీంతో పాటు కొత్త హుందాయ్ కారును కూడా కొనుగోలు చేసినట్లు శరణ్య వెల్లడించింది. గత ఏడాది కష్టతరంగా గడిచినప్పటికీ ఎంతో సంతోషాన్ని, భరోసాని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. 2025లో ఇంత ఖర్చు పెట్టను, కాస్త పొదుపు చేస్తానని కూడా తెలిపింది శరణ్య అయ్యర్. అదేవిధంగా శరణ్య అయ్యర్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియో ప్రకారం లావోస్, థాయిలాండ్ ట్రిప్ కోసం 1 లక్ష, మదీరాకు 1.5 లక్షలు, తన తల్లిదండ్రులతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు 8 లక్షలు ఖర్చు చేసినట్లుగా ఆమె వెల్లడించింది. అంతేకాదు ఇంకా ఇన్సూరెన్స్ కవర్ చేయని వైద్య ఖర్చులపై 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందట. ఈ మొత్తం ఖర్చులో ఫుడ్, రోజువారీ ఖర్చులు, షాపింగ్ ఖర్చులను తన జాబితాలో చేర్చలేదంటూ లెక్కలు చెప్పింది. నెటిజన్లు ఏమన్నారంటే, ఇంత ఖర్చును భరించారు అదృష్టవంతులు, ఇంతకీ మీ ఆదాయ వనరు ఏమిటి అని ఒకరు, ఈ రీల్ తర్వాత పాపం మిగిలిన ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్లు బాధపడతారంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ఇంత తక్కువ బడ్జెట్తో ఐస్లాండ్ని 3 సార్లు ఎలా అబ్బా అని మరొకరు ప్రశ్నించగా స్పాన్సర్లు లభించారంటూ సమాధానం చెప్పింది శరణ్య. హిజాబ్ విషయంలో ఇస్లాం దేశాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తుంటాయో తరచూ మనం చూస్తుంటాం. చాలా వరకు దేశాలు కఠిన చట్టాలు, శిక్షలు సైతం అమలు చేస్తున్నాయి కూడా. అయితే ఇరాన్లో మోరల్ పోలీసింగ్ పేరిట అక్కడ ప్రభుత్వమే దగ్గరుండి మరీ జరిపించే దారుణాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే అక్కడ మహిళల పోరాటాలు తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా ఇంటర్నెట్లో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఖచ్చితంగా ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ రాజధాని టెహ్రాన్లోని మెహ్రాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. మసీహ్ అలీనేజద్ అనే మహిళా జర్నలిస్ట్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఆ తలపాగలు పవిత్రమైనవి, అవే తమ గౌరవమని, ఇతరులెవరూ వాటిని ముట్టుకోకూడదని ఆ మత పెద్దలు చెబుతుంటారు. కానీ తన నిరసనతో ఈమె వాళ్లకు సరైన పాఠం చెప్పింది. లింగ వివక్ష పోరాటంలో అలసిపోయిన ఇరాన్ మహిళలు ఇప్పుడు ఆగ్రహంతో ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఇదే ఉదాహరణ అని పోస్ట్ చేశారామె. ఇదిలా ఉంటే ఈ ఘటనపై అధికారిక ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ క్రాఫ్ట్కి చెందిన మీడియా సంస్థ మష్రేగ్ మాత్రం ఘటనపై మరోలా కథనమిచ్చింది. ఇక అయితే నెటిజన్లు మాత్రం ఆ మహిళకు మద్దతుగా నిలిచారు. తమ హక్కుల కోసం అనేక మంది మహిళలు ఆమె ప్రతినిధిగా కనిపించారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏడాది నవంబర్లో టెహ్రాన్ ఆజాద్ యూనివర్సిటీలో హిజాబ్ నిరసనలో భాగంగా ఓ యువతి ఏకంగా దుస్తులు విప్పేసి ప్రభుత్వంపై నిరసన తెలిపింది. అయితే ఇరాన్ ప్రభుత్వం మహిళల వరుస నిరసనలను వాళ్ళ తెలివి తక్కువతనంతో చేస్తున్న పనులుగా పేర్కొంటూ అణచివేస్తుంది. అయితే 2022లో హిజాబ్ సరిగ్గా ధరించలేదని మాసా అమిని అనే యువతిపై నైతిక పోలీసులు దాడి చేయగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో 2 నెలలకు పైగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనతో ఇరాన్ అట్టుడికింది. చివరికి మోరల్ పోలీసింగ్ను ఇరాన్ రద్దు చేయాల్సి వచ్చింది. అయితే కిందటి ఏడాదిలో ఆ వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది. దీంతో మహిళల నిరసనలు మళ్లీ యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ఈ నిరసనలపై ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తన పాలనకు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న నిరసనలు తమ శత్రువులు చేయిస్తున్నారని ఖమేనీ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో స్త్రీ ఒక సున్నితమైన పుష్పం, ఇంట్లో పని మనిషి కాదు, స్త్రీని పుష్పంలా చూసుకుంటూ దాని తాజాదనం, సువాసన, దాని నుండి కలిగే ప్రయోజనాలను పొందాలి అని ఓ కవిత్వం సైతం రాసుకొచ్చింది. కాంగ్రెస్ నాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట సందడిగా మారింది. ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ మీటింగ్కు హాజరైనా జనంతో మమేకం కావడం రాహుల్ గాంధీకి బాగా అలవాటు. అలా ఇటీవల కాఫీ చైన్ను సందర్శించిన సందర్భంగా స్వయంగా కోల్డ్ కాఫీ తయారు చేశారు. కావెంటర్ స్టోర్ను సందర్శించి అక్కడ కోల్డ్ కాఫీ తయారు చేసిన అనుభవాన్ని తన సోషల్ మీడియాలో స్వయంగా రాహుల్ గాంధీ పంచుకున్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక పాపులర్ కాఫీ షాప్ను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు, సిబ్బందితో సంభాషించారు. కొత్త తరం, కొత్త మార్కెట్ కోసం
మీ లెగసీ బ్రాండ్ను ఎలాంటి మార్పులు తీసుకొస్తారు అని అడిగినప్పుడు కేవెంటర్స్ యువ వ్యవస్థాపకులు తన కొన్ని విలువైన విషయాలను పంచుకున్నారని తెలిపారు. అక్కడున్న అభిమానులతో సెల్ఫీలకు ఫోజులిచ్చారు. రాహుల్ దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. కావెంటర్స్ సిబ్బంది కోల్డ్ కాఫీ ఎలా తయారు చేస్తారో చూడాలనుకున్నారా అని అడిగి మరీ కోల్డ్ కాఫీ తయారీ గురించి వివరించేందుకు ప్రయత్నించారు. ఇక ఇంతలోనే లేదు నేను తయారు చేస్తాను అంటూ తానే చేస్తానని రాహుల్ ముందుకు రావడం విశేషం. స్టోర్ సిబ్బంది సూచనలతో దాన్ని తయారు చేసి కస్టమర్లకు అందించడం ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాదు కావెంటర్స్ నిజాయితీగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారంటూ కితాబిచ్చారు. తరతరాలుగా మన ఆర్థిక వృద్ధికి ఊతమిస్తున్న ఇలాంటి వారికి మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు రాహుల్. ఇప్పుడు తమ దృష్టిని టైర్ 2, టైర్ 3, టైర్ 4 నగరాలపై కేంద్రీకరిస్తున్నామని తెలిపారు. కాగా కావెంటర్స్ సంస్థ ఇటీవలే 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇటీవల కంపెనీ వాపల్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇవి భారతదేశం అంతటా 170కి పైగా ప్రత్యేకమైన రిటైల్ బ్రాండ్ షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. ₹99 ప్రారంభ ధరకు కావెంటర్స్ వాపల్స్ 6 పేపర్లలో లభిస్తాయి. క్లాసిక్ హనీ బటర్, లోటస్ బిస్కెట్స్, అదేవిధంగా కిట్ క్యాట్ క్రంచ్, న్యూటెల్లా, ట్రిపుల్ చాక్లెట్స్, వైట్ చాక్లెట్స్ లభిస్తాయి.